హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఆదివారం పూజ చేసుకోవడానికి 4 గంటలకే నిద్ర లేచాను అన్నాను కదా, ఎర్లీ మార్నింగ్. ఇక సోమవారం అయితే ఫుల్గా నిద్ర పట్టేసిందండి మార్నింగ్ టైము. ఇక 10-11 అయిపోయిందేమో లేచేసరికి అని చెప్పేసి బయటకు వచ్చి చూశాను. కానీ ఇంకా ఎండ అయితే రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఓహో తొందరగానే లేచానులే అనుకొని టైం చూసేసరికి 7 o'clock అవుతుంది. ఇక పల్లెటూరులో అయితే చక్కగా ఏ చెట్ల చాటునో కొమ్మల చాటులో నుంచి సూర్యుడు వచ్చేవాడు. ఇక్కడ చూస్తేనేమో ఏ బిల్డింగ్ చాటున వస్తున్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఈరోజు నాకు సూర్యుని చూడంగానే ఎందుకో ఇవాళ ఎండ విపరీతంగా ఉంటుందేమో అనిపించింది. ఇక లేచిన వెంటనే అయితే ఇల్లు బయటంతా గుమ్మం బయటంతా తుడుచుకొచ్చేసాను. పెద్దగా ఉంటుందండి, చాలా పెద్దగా. రోజు తుడవాలంటే కష్టము, 3 వాకిళ్ళు. ఇక పెయింట్తో వేసేద్దాము అనిపిస్తుంది, కానీ ఎందుకు అని డైలీ అట్లనే తుడుచుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇక లోపల కూడా క్లీన్ చేసేసుకున్నానండి, లైజాల్ అది వేసి లోపల ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ముందు రోజు గుమ్మంకి పసుపు కుంకుమ పెట్టేశాను కదా. ఇక మా అమ్మాయి ఈ డోర్ ఓపెన్ చేస్తే చాలు ఆ ముగ్గు తొక్కుకుంటా వెళ్ళిపోతుందండి, వేసిన కాసేపు కూడా ఉంచదనమాట. డైలీ గుమ్మం ముందు రోజు కొత్తగా ముగ్గులు పెడితే భలే ఉంటుంది కదా. ఎప్పుడు ఒకేలాగా ముగ్గు ఉండకూడదని నేను కూడా పెయింట్తో వేసే ఆలోచన అయితే మానుకుంటున్నాను. మనకి ఇక్కడ ఉండేదే పని కొంచెం తక్కువ కదండి, ఇంకా ఆ టైంలో కూడా ఇట్లాంటివి కూడా పెయింట్లతో వేసేసి అంత బద్ధకంగా తయారవటం ఎందుకు అని చెప్పేసి ఇక చాక్ పీస్తోనే గీస్తున్నాను. ఇక ఈ ముందు డోర్ వచ్చేసి మొత్తం వాష్ ఏరియా కదా, ఇక వేసినా కానీ ఇదైపోతుందని లోపల ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటానండి. మళ్ళీ ముందే ముగ్గు పెట్టేశాను అనుకోండి, నీళ్లు అవి పడతా ముగ్గు పోయిద్ది అనమాట. అసలే తూర్పు వాకిలి కదా, ఇక అందుకని చెప్పేసి ముగ్గు ఉండాలని ఇట్లా పెట్టేసుకుంటాను. ఇక లోపల ఫ్లోర్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఈ గుమ్మంలో నుంచి వెళ్ళటం రావటం అనేది తక్కువ ఉంటుంది. ఇక డోర్ వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఆ ముగ్గు ఉంటుంది. ఇక రోజు తుడుచుకొస్తాం కదా, ఈ శనివారం ఆదివారం సోమవారం డైలీ ఇల్లు తుడవటమే సరిపోయిందండి. మామూలుగా అయితే డే బై డే తుడుస్తాను. ఇక సాఫ్ట్గా ఉంటాయి కదా గచ్చులు, అవి కొంచెం వాటర్ పడ్డా కానీ జారి పడిపోతామని ఎక్కడ నీళ్లున్నా కానీ డోర్ మ్యాట్తో క్లీన్ చేస్తాను. ఇంకా సూర్యుడు రావటమే ఇంకా మాకు మిడిల్ రూమ్లోకి అయితే వచ్చేసాడు. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయామండి. ఫ్లోర్ కూడా క్లీన్ చేసిన తర్వాత మా పాప నేనైతే స్నానానికి వెళ్ళేసి వచ్చాము. ఇక ముందు రోజు పూజ చేసిన పూలు ఉంటాయి కదా, అవైతే నెక్స్ట్ డే మార్నింగే తీసేయాలి కాబట్టి ఇక నేను ఫ్రెష్ అయితే అయిపోయి చక్కగా ఆ పూలు మొత్తం తీసేసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆ నేమ్ కూడా రివర్స్లో కనిపిస్తుంది, అండ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో తీస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది నేను మామూలుగా కుడి చేత్తోనే తీస్తున్నానండి, ఫ్రంట్ క్యామ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇక మనం ముందు రోజు పూజ చేసుకునే అన్ని పూలు, ఇంకా కలశం అంటే రాగి చెంబులో నీళ్లు అవన్నీ మార్చుకుంటాం కదా, ఇంకా దానికోసం అయితే నేను పూలు అవి తీసేస్తున్నాను. ఎప్పుడు అయితే పూలు పడేసేదాన్నండి, అట్లాంటిది ఇంకా ఇప్పటి నుంచి ఒక కవర్లో వేసేద్దాము అని చెప్పేసి ఈ పక్కకైతే తీసుకున్నాను కవర్లో. ఇక తర్వాత నీళ్ళు కూడా మార్చేసిన తర్వాత కొన్ని పూలు ఉంటే సోమవారం కదండి, శివుడి దగ్గర అయితే పెట్టేశాను. మనం ఏ యుగంలో ఏ దేవుడు పూజించినా, ఇప్పుడున్న వాళ్ళలో ఏ దేవుడిని పూజించినా కానీ చివరికి మనం వెళ్ళాల్సింది శివయ్య దగ్గరికే కదండి. అంటే మనం కాలం చేసిన తర్వాత శివయ్య సన్నిధికే వెళ్ళాలి అంటారు కదా. ఇంక అందుకని సోమవారం నేను ఇట్లా పూలైతే పెట్టేశాను. ఆదివారం నేనైతే గంగమ్మ తల్లికి చేస్తాను, మా వారికేమో శివుడు అంటే ఇష్టం అండి, కొంచెం ఎక్కువగా శివాలయాలకే వెళ్తుంటారు. ఇంక అందుకని సోమవారం కూడా ఇక ఇల్లంతా ఇట్లా ధూపం అయితే పెట్టేసుకున్నాను. ఇక మా అమ్మాయి ఎగురుతూ ఉంటుందండి, మా అమ్మాయి మీద ఎంత కోపం వస్తుందంటే, పిల్లలు తిని ఆడుకుంటే బాగుంటుంది కానీ మా అమ్మాయి ఎందుకో 2 days నుంచి ఏం ఫుడ్ తినట్లేదు. ఇంట్లో ఫ్రూట్స్ అవి ఉంటున్నాయి, అవేవో తింటుంది కానీ ఇక టిఫిన్ జోలికి కానీ అన్నం జోలికి కానీ వెళ్ళట్లేదు. నాకేమో ఏదన్నా తినేసి చక్కగా ఆడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇదేమో తినకుండా మారం చేస్తుంది. నేను ఇక్కడ ఇడ్లీ అయితే ఇంకా టిఫిన్ చేసేసాము పూజ చేసిన తర్వాత. ఇక అవిసె గింజల కారపొడి యాపిల్ ముక్కల్లో నంచుకొని తింటుందండి, ఇడ్లీ పెడితే ఒక్క ముక్క కూడా తినలేదు. ఎంత కోపం వస్తుందంటే మా అమ్మాయి, చిన్నపిల్లలు ఇట్లాగే చేస్తారో ఏమో అందరిళ్ళల్లో తెలియదు కానీ నాకైతే మా అమ్మాయి అయితే
పిచ్చ కోపం తెప్పిస్తుంది నాకు. అందులో వీళ్ళ డాడీ ఇప్పుడు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు కదా, ఇంకా ఇక గదిమితే ఏమన్నా గుబులు మళ్ళీ వాళ్ళ డాడీని అడుగుతుందేమో అని చెప్పేసి మెల్లగా చెప్తుంటే అస్సలు వినిపించుకోవట్లేదు. పిచ్చ కోపం వస్తుందండి, ఎక్కడ లేని ఫ్రస్ట్రేషను. దాంతో నాకైతే తలనొప్పి కూడా వచ్చేస్తుంది, అంత మారం చేస్తుంది అనమాట. ఇక పప్పు అయితే చేస్తున్నాను. కనీసం పప్పన్నా వండితే అన్నమన్నా తింటదేమో అని చెప్పేసి పప్పు చేస్తున్నాను. ఇక నాకైతే పప్పు తినాలనిపించదు. ఈమె కోసమే ఇంకా 2 డేస్కి ఒకసారి పప్పు చేస్తున్నాను. ఇంక ఇవాళ ఎండ బాగా ఉందని పప్పులోకి ఇంకా అప్పడాలన్నా వేయిస్తే, ఇంకా ఏది తిన్నప్పుడు కొంచెం ఇష్టమైనవి అన్నా చేద్దామని అప్పడాలు కూడా వేయిస్తున్నానండి. దానికోసం ఇంకా ఓపెన్ చేస్తే కొంచెం తడి అది తగిలినట్టుగా మెత్తగా అనిపిస్తున్నాయి. ఎటు ఇవాళ ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి ఎండకి ఎండబెట్టాను. ఈ ఎండకి ఎండబెట్టింది ఎక్కడో అనుకోకండి, బయట అనుకోకండి. మా కిచెన్లోకి సూర్యుడు ఇవాళ రావటమే మంచి ఎండతో వచ్చేసాడు. ఇంక అందుకని చెప్పేసి గుమ్మం ఎదురే కొంచెం పెట్టేశాను. ఇంకా బయట ఎక్కువ పెట్టుకోవడానికైతే మా అమ్మాయి తిరుగుతూ ఉంటుంది, కదిలిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నేనైతే వంట చేసుకుంటూ చూస్తూ ఉంటాను అనుకై ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా 11 ఆ టైంలో మజ్జిగన్న ఇస్తాను కదా, అందుకని చెప్పేసి మజ్జిగ చేస్తున్నానండి. నేను కూడా కొంచెం హెడేక్గా ఉంది, మజ్జిగ తాగుదాము అనిపించి మజ్జిగ అయితే చేస్తున్నాను. ఇక మా పాపకైతే 11, 12 ఆ టైంలో మజ్జిగ ఇస్తానండి. తను ఫీడింగ్ బాటిల్ ఉంటుంది కదా పాలు తాగటానికి, అదే బాటిల్లో కొంచెం క్లీన్ చేసేసి మార్నింగ్ పాలు తాగుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ మజ్జిగ ఇస్తాను. ఇక దాంట్లోకైతే నేను కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ వేసేసి ఇక మజ్జిగ చేసేస్తున్నాను. ఆ బాటిల్లో పోసేసి ఇస్తే తాగుతుంది, కానీ పాలు తాగు అని చెప్తే అప్పుడు తాగుతుంది అనమాట. మజ్జిగ అంటే తాగదు. ఇంకా ఎలాగోలాగా ఎటు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, కొన్ని యాపిల్ ముక్కలు అయితే తింది, కొంచెం కీరా ముక్కలు తింది. ఇంకా అవి కూడా 1, 2 తిందిలే అండి, ఇడ్లీ అయితే తినలేదు. ఇంక అందుకని మజ్జిగ అయితే చేస్తున్నాను. ఇక పాలు కొంచెం మందంగా ఉంటాయి కదా స్టమక్, అందుకని తినలేదేమో అనుకొని మజ్జిగన్న తాగుతుందని, అసలే ఎండగా ఉందిగా అని మజ్జిగిస్తున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే మజ్జిగ, పెరుగు అయితే అస్సలు తినదండి. ఇంకా మజ్జిగ ఎలాగో పాలు అని చెప్పేసి ఇస్తే ఎట్లాగో తాగుతుంది అనమాట. ఇక నేను కూడా మజ్జిగ తాగి చాలా రోజులైపోతుంది. మా వారు ఉంటే అస్సలు ఊరుకోరు, మా పెరుగు కానీ మజ్జిగ కానీ తినకపోతే. ఇక మా వారు వెళ్ళిన తర్వాత అయితే నేను పెరుగు జోలికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా అందుకనే కొంచెం హెడేక్గా అనిపిస్తే ఇంకా మజ్జిగ అయితే చేసేసాను ఇవాళ. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి. ఈ తాలింపులో నేను ఊరమిరపకాయలు ఎండపెట్టేశాను కదా, అవైతే ఒకటి వేస్తున్నాను. కొన్ని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర వేసేసి తాలింపు గింజలు వేసేసి ఇలా ఈ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మీరు స్టవ్ అబ్జర్వ్ చేసినట్లయితే పైన 2 బర్నర్సే మాకు గట్టికి ఆని ఉంటాయండి. మిగతా 2 నేను రాళ్ళు పెట్టేసి సపోర్టింగ్గా పెట్టానమాట. ఈ రెండింటి మీద పెట్టాననుకోండి, వంట చేసినవి మొత్తం నా కాళ్ళ మీదే ఉంటాయి అన్నమాట. ఏదో లైట్గా ఉన్నవి మాత్రమే కింద 2 బర్నర్స్ మీద పెడతాను. ఎప్పుడైనా సరే ఆ పెద్ద బర్నర్ది అయితే అసలు ఓపెనే అదే దాని మీద అసలు నేను వండనమాట. ఇంకట్లా పైన 2 బర్నర్స్నే వాడతాను. ఈ గట్టేమో 2 బర్నర్స్కే సరిపోయే గట్టు అనమాట. మాదేమో 4 బర్నర్లది ఉంది, సరిపోదు. ఇంకట్లాగనే పైన 2 వాటిలతో వంట చేస్తాను. ఇంకా ఏదన్నా 3వ స్టవ్ ఖాళీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ కార్నర్లోది అయితే వాడతానండి. ఇంకా అప్పడాలు కూడా వేయించేసాను. ఇవాళ పప్పులోకి దోసకాయను టమాటా పప్పు పెట్టాను. కూరగాయలు కూడా అయిపోయినాయి, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయని ఇవి పెట్టాను. 2 అంటే ఊరమిరపాయలు అయితే వేయించాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.